హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలందరికీ కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి డీబీటీ పథకాలకు సంబంధించి మనకి ఇంకా చాలామందికి నిధులు అయ్యేటువంటివి అయితే పడలేదు. అందులో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు. అయితే మనకు ఈ యొక్క 18,750 రూపాయల వైఎస్ఆర్ చేయూత పథకం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో మనకు ఈ యొక్క నిధులు అనేటువంటివి ఎప్పటిలోపల విడుదలవుతాయి. నెక్స్ట్ ఇకపోతే విడుదలైతే ముందుగా ఏ జిల్లాల వారికి అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు చాలామందికి కూడా మనకు అక్కడ అప్రూవల్ అని చూపిస్తుంది అని మనకు చెప్పడం అయితే జరిగింది కామెంట్లో. సో బట్ అమౌంట్ అనేటువంటిది ఖాతాలకు అయితే జమ కాలేదని చాలామంది కూడా కామెంట్స్ అయితే ఈ విధంగా అయితే చేసి చెప్తున్నారు. సో అక్కడ మీకు అప్రూవల్ అని చూపిస్తే అమౌంట్ అనేటువంటిది పడుతుందా లేదా, నెక్స్ట్ అదేవిధంగా పేమెంట్ స్టేటస్లో మీకు ఏం చూపిస్తే అమౌంట్ అనేటువంటిది పడినట్టు, ఇటువంటి డీటెయిల్స్ గురించి మొత్తాన్ని కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మీరు ఎండ్ వరకు వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామందికి కూడా అక్కడ అప్రూవల్ అని చూపిస్తుంది బట్ అమౌంట్ అనేటువంటిది క్రెడిట్ కాలేదని అడుగుతూ ఉన్నారు. అలాగే మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు ఏ జిల్లాల్లో ఎంతెంత మందికి ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి ఈ యొక్క డీబీటీ పథకాల్లో ముఖ్యంగా చాలామంది కూడా పడలేదు. ఇంకా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా వచ్చేటువంటి 15,000 రూపాయలు చాలామంది కూడా ఇంకా ఖాతాలకు అయితే జమ కాలేదని మనకు కమెంట్లో కూడా అడుగుతూ ఉన్నారు, కంప్లైంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇకపోతే మనకు దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఏ జిల్లాల వరకు అయితే ముందుగా విడుదల అవబోతున్నాయో, సో అలాగే మనకు ఏ జిల్లాల్లో ఇంకా పెండింగ్లో ఉంటే వాళ్ళకి ఎంత మాత్రం జమ అవుతాయి మొదలైన డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ముందుగా మనకు కాకినాడ సిటీ ఏరియాలో చాలామంది కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు. సో వీటన్నిటి మీద నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఆల్రెడీ మనకు సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించారు. ఈ యొక్క నిధులైనటువంటివి విడుదల కావడానికి ఎటువంటి అడ్డు అనేటువంటిది ఉండదు, మీ ఖాతాలకి ఖచ్చితంగా అయితే జమ అవుతాయని మనకు చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి మనకు ముందుగా ఏ జిల్లాల్లో ఎంతెంత అమౌంట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, కాకినాడ సిటీ ఏరియాలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది 1,00,000 మంది మహిళల వరకు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనకు ఇంచుమించుగా 190 కోట్ల రూపాయల నిధులు అయితే ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇకపోతే నెక్స్ట్ అదేవిధంగా మనకు శ్రీకాకుళం ఏరియాలో కూడా మనకు 1,77,000 మంది మహిళలకి ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. 332 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇంకా జమ కాలేదు ఖాతాలకి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీ ఖాతాలకి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తామని మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా మనకు ఈ యొక్క 4వ విడత ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు 1,12,000 మందికి అయితే ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి. సో అలాగే మనకు విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా చూసుకుంటే ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు 268 కోట్ల రూపాయల నిధుల మేరకు ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనకు ఓవరాల్గా ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు 5,000 కోట్లు అయితే విడుదల చేయగా మనకు విడుదల చేయవలసి ఉండేది. బట్ ఇప్పుడు మనకు కేవలం 3,000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా కూడా 2,000 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇకపోతే నెక్స్ట్ అదేవిధంగా రాజమహేంద్రవరంలో కూడా 85,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో అలాగే మనకు నెక్స్ట్ ఇకపోతే బాపట్లలో చూసుకుంటే 88,000 మంది మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు అనేటువంటివి ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పడతాయి ఖచ్చితంగా. సో ఇకపోతే రాయచోట్ల కూడా మనకు ఈ చేయూత పథకం నిధులు అనేటువంటివి ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. 88,000 మంది ఖాతాల్లోకి అయితే ఇంకా పడలేదు. పాడేరులో 53,000 మందికి అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ విధంగా మనకు ఈ జిల్లాల వారికి ఇంత అమౌంట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో మీకు ఖచ్చితంగా అయితే పడితే ఒకవేళ ఈ జిల్లాల వారికి అయితే ముందుగా అయితే పడతాయి అనమాట. మన నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం కూడా జరిగింది. ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు అయితే విధించేది లేదు, ఖచ్చితంగా అయితే మీ ఖాతాలకు జమ అవుతాయని కూడా మనకు తెలియజేశారనమాట. ఓకేనా, సో ఇకపోతే చాలామంది కూడా ఏం అడుగుతున్నారంటే, మనకు అక్కడ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకునేటప్పుడు మాకు అక్కడ అప్రూవల్ అని చూపిస్తుంది కానీ మాకు అమౌంట్ అనేటువంటిది అయితే జమ కావట్లేదు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో అక్కడ మీకు అప్రూవల్ అని చూపించి పెండింగ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు ఆ ఖాతాలకు డబ్బులు అనేటువంటివి అయితే ఎప్పటికైనా పడతాయి అనమాట. సో కొంచెం లేట్ అయినా అయితే
మీకు ఖచ్చితంగా అయితే మీ ఖాతాలకు అయితే జమ అవుతాయి. అక్కడ పెండింగ్ అని చూపించిన, అప్రూవల్ అని చూపించిన, ఓకేనా. సో వెయిట్ చేయాలి ఖచ్చితంగా. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అక్కడ పేమెంట్ స్టేటస్లో ఈ విధంగా చూపిస్తే మీరందరూ కూడా వెయిట్ చేయండి, అటువంటి వాళ్ళందరూ కూడా, ఓకేనా. సో అదేవిధంగా మీకు అసలు కంప్లీట్గా ఇక్కడ అప్రూవల్ అని చూపించుకుంటా పేమెంట్ స్టేటస్లో రిమార్క్స్ ఏమన్నా చూపిస్తున్నట్లయితే సో మీకు ఆ రిమార్క్స్ వల్ల అమౌంట్ అనేటువంటిది ఆగిపోయిందని అర్థం, ఓకేనా. సో మీరు కంపల్సరీగా ఆ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ రిమార్క్స్ ఏమన్నా చూపించినట్లయితే మీరు ఆ యొక్క డబ్బుల మీద ఆశ అయితే వదులుకోవాలి. మీకు ఆ డబ్బులు అనేటువంటిది అయితే ఇంకా జమ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇవి మనకు గత ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులు కాబట్టి వీటిని ఇంకా పట్టించుకునే వారు ఎవరు కూడా ఉండరు. మరలా తిరిగి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు మరలా మనకు కొత్తగా విడుదల చేసేది ఏమైతే ఉండదు. అంటే మనకు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ విడుదల చేసేది ఏమైతే ఉండదు. కాబట్టి అక్కడ రిమార్క్స్ ఏమన్నా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి మాత్రం ఆ రిమార్క్స్ వల్ల మీకు ఆగిపోయి ఉంటాయి నిధులు అనేటువంటివి. సో ఒకవేళ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ అప్లికేషన్ దగ్గర ఆధార్ ఇష్యూ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా రేషన్ కార్డ్ ఇష్యూ కావచ్చు, వీటి వల్ల మీకు ఆడ అమౌంట్ అయ్యేటువంటిది అయితే ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది రిమార్క్స్ దగ్గర, రిమార్క్స్ అని చూపించడం వల్ల. సో ఇకపోతే బ్యాంక్ అకౌంట్ దగ్గర చూసుకుంటే పేమెంట్ స్టేటస్ దగ్గర రిమార్క్స్ ఏం చూపిస్తాయి. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో లేకపోవడము, ఆధార్ కార్డ్ లింక్ లేకపోవడము, నెక్స్ట్ ఇకపోతే ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోవడము, ఇటువంటి రిమార్క్స్ అయితే మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మీకు అక్కడ రిమార్క్స్ ఏమన్నా చూపించినా కూడా మీ ఖాతాలకు అసలు కంప్లీట్గా అయితే జమ కావు. ఇక మీరు వీటిని అయితే మర్చిపోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. సో కేవలం మీకు అక్కడ అప్రూవల్ అని ఉన్న, పెండింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నిధులు అనేటువంటి ఖచ్చితంగా అయితే జమ అవుతాయి. వెయిట్ చేయాలి, కొంచెం టైం అయితే పడుతుంది. సో అదేవిధంగా ముందుగా ఎవరి జిల్లాలోకైనా నిధులు అనేటువంటి పడినట్లయితే కామెంట్ అయితే చేసి తెలియచేయండి. మన యొక్క ఛానల్ ద్వారా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంటాను, ఓకేనా. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే ఏపీ స్కీమ్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.